ఆయన మాజీ ఎమ్మెల్యే భార్యను వేధించి బుక్ అయ్యాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఓ కేసులో ఇరుక్కుని పరారీలో ఉన్న ఆ నేతపై కొత్తగా మళ్లీ కేసు బుక్ అవడం సంచలనంగా మారింది. ఆ లీడర్ ఎవరో మీరే చూడండి. ఆయన లీడర్, ఆదర్శంగా ఉండాల్సిన వాడు, కానీ దారి తప్పాడు. కట్టుకున్న భార్యనే వేధించి కేసులు పాలయ్యాడు. ఆ నేత పేరే మురళీకృష్ణ. కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో యునాని డాక్టర్గా పనిచేసిన యుగలక్ష్మితో కొన్నేళ్ల క్రితమే వివాహమైంది. భర్త తనను వేధిస్తున్నాడంటూ మురళీకృష్ణపై ఫిర్యాదు చేసింది అతని భార్య. భర్త తుపాకీ నోట్లో పెట్టి కాల్చివేస్తానని బెదిరించారని, కులం పేరుతో అత్త దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారామె. భర్తతో పాటు అత్త, మామ, ఆడపడుచులు అందరూ వేధించారని ఫిర్యాదు చేసింది. దీంతో 307, 323, 498 ఏ సెక్షన్లతో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మానసికంగా వేధిస్తున్నారని, అధిక డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, వాళ్ళ అత్త ఆమె నానేస్తే కాబట్టి మన కులంతో కూడా దూషిస్తుందని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పరిశోధన చేసి అటు కేసును ఎస్సీ ఎస్టీ సెల్లుకు తదుపరి పరిశోధన నిమిత్తం పంపడం. మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణపై గత నెలలోనే కాల్ మనీ కేసు నమోదైంది. అప్పు చెల్లింపు విషయంలో బాధితుడిని తన ఇంట్లో నిర్బంధించి సెటిల్మెంట్లు చేసేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఆయన భార్య కేసు పెట్టడం సంచలనంగా మారింది.